హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. రఘురామకృష్ణరాజు గారు మరి అప్పుడు చూసాం నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కాకపోతే బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అండ్ టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలో ఉన్నాయి. సో ఇక్కడ టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి, కానీ జాయిన్ అవ్వలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హుండీ నుంచి పోటీ చేయబోతున్నారు, టీడీపీ ఆయన టికెట్ ఇవ్వబోతుంది, టీడీపీలో ఆయన జాయిన్ అవబోతున్న వార్తలు రావడం చూస్తున్నాం. మరి మీరేం చెప్తారు? అంటే ఒకటండి, నేను చూశాను సోషల్ మీడియాలో, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అది న్యూస్ గా వస్తుంది, ఉండే నుంచి పోటీ చేస్తాను. అంటే రఘురామకృష్ణరాజు మనం ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 2014కు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా ఆయన యాంటీ పార్టీ యాక్టివిటీస్ కింద ఆయన సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయ్యి బయటకు వచ్చే టైంలో ఆయన ఒక సర్కాస్టిక్ స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ గురించి. మీరు ఎందుకు ఇలా బయటకు వచ్చేసారు పార్టీలో నుంచి? నేను పౌరాణికం సినిమా చూద్దామని వైసీపీలోకి వెళ్తే నాకు చింతామణి సినిమా చూపించారు వీళ్ళు, అందుకని నేను బయటకు వచ్చేసాను అనేది ఒక సర్కాస్టిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత రాజకీయాలకు 14లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. 19లో మళ్ళీ కారణాలు ఏవో తెలియదు కానీ వైసీపీలోకి వెళ్ళారు. అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. గెలిచిన కొద్ది నెలలకే మళ్ళీ వైసీపీ లీడర్షిప్ ఆయన గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ప్రతిపక్ష పార్టీలు చేయలేనంత దాడి గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేసే విషయంలో, జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరుని ఎండగట్టే విషయంలో ఆయన రఘురామకృష్ణరాజు ఆల్మోస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర పోషించాడు ఆయన ఢిల్లీలో కూర్చొని. సో దానికి కొంత టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా కొంత సపోర్ట్ ఇచ్చింది. దానివల్ల ఆయనకు ఒక పేరు వచ్చింది. వైసీపీ నుంచి తీవ్రమైన ఆయనకు వ్యతిరేకత వచ్చేది, టీడీపీ జనసేన నుంచి ఆయనకు సపోర్ట్ వచ్చింది. ఆ రకంగా ఆయన 4 సంవత్సరాలు నియోజకవర్గ పార్లమెంట్కి రాకుండా ఢిల్లీలో ఉంచి కాలయాపన చేశారు, అయిపోయింది. తర్వాత కూటమి నుంచి పోటీ చేస్తారని ఒక స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియా ముందు చెప్పేవారు. తర్వాత ఒక మీటింగ్లో తాడేపల్లిగూడెం మీటింగ్ అనమాట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ మీటింగ్లో నేను కూటమి నుంచే పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో చెప్పారు. కారణాలు ఏవో తెలియదు. బీజేపీ టికెట్, అది నరసాపురం టికెట్ బీజేపీకి వెళ్ళిపోయింది, ఎంపీ టికెట్ ఇతనికి ఇవ్వలేదు. సో ఆయన నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ కూటమిని అటాక్ చేయడం మొదలెట్టారు. నన్ను వాడుకొని వదిలేశారు, నాకు టికెటే ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు పోలవరం కడతారా అని ఆల్మోస్ట్ మళ్ళీ టీడీపీ లీడర్షిప్ని ఒక ఫ్రంటల్ అటాక్ చేయడం మొదలుపెట్టాడు. కారణాలు ఏంటో తెలియదు. మరి టీడీపీ అధ్యక్షులు నిన్న పిలిపించుకున్నారంట, హైదరాబాద్లో కలిసారట. మళ్ళీ ఉండి నుంచి అసెంబ్లీకి ఇస్తామని చెప్తున్నారు. చూడాలి ఆయన ఇంకా ఏ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవునా, టికెట్ ఇస్తారో లేదో. కానీ వార్తల్లో వస్తున్న స్పెక్యులేషన్సే తప్ప అఫీషియల్గా ఏదో టీడీపీ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఇటు రఘురామకృష్ణరాజు గారి నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఏది లేదు, చూడాలి. కానీ రఘురామకృష్ణరాజు ఒక కాంప్లికేటెడ్ పర్సనాలిటీ అండి. ఆయన అంత ఈజీగా ప్రెజర్స్కు, లేకపోతే ఆయన అభిమతానికి అగెనెస్ట్గా, లేదా ఆయన అనుకున్నది జరగకుండా ఉంటే కొంచెం కామ్గా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయే మెంటాలిటీ కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ లీడర్షిప్ కొంచెం హెడేక్ని కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన కొంచెం అది ఇండివిజువాలిటీ అనుకోవాలా, ఈగో అనుకోవాలా, లేకపోతే నేను అనుకున్నదే జరగాలనుకునే తత్వం అనుకోవాలా, ఏదో తెలియదు. కానీ ఆయన ఇంత ఈజీగా ప్రెజర్స్కో, లేకపోతే ఆయన అనుకున్నది జరగకపోతే కాంప్రమైజ్డ్గా వెళ్ళే పర్సనాలిటీ కాదు. ఇన్ దట్ వే టీడీపీకి ఆయన వచ్చిన తర్వాత ఇన్ కేస్ గవర్నమెంట్ ఫామ్ అయినా ఆయన అనుకున్నది జరగకపోతే మాత్రం ఆయన ఖచ్చితంగా టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు, వైసీపీకి ఏ రకంగా అయితే ఆయన అటాక్ చేసి వైసీపీని ఎక్స్పోజ్ చేసి ఇబ్బందికర పరిణామాలు క్రియేట్ చేశారో, రేపు టీడీపీకి అలా జరగబోదు అని చెప్పేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన కూటమిలో టికెట్ రానప్పుడు ఆయన చెప్పిన మాట ప్రెస్ మీట్లో, నాకు టికెటే ఇవ్వలేని వాళ్ళు, ఇప్పించలేని వాళ్ళు పోలవరం కడతారనే స్టేట్మెంట్ ఆయనే అన్నారు. సో ఇప్పుడే ఈ స్టేజ్లో ఉన్నారంటే రేపు ఏదన్నా అటు ఇటు జరిగితే మళ్ళీ ఏ పార్టీలో ఆయన జాయిన్ అయితే ఆ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీలో అయితే రఘురామకృష్ణరాజు గారు జాయిన్ అవుతారో, సో ఆ పార్టీ తలనొప్పులు కొని తెచ్చుకునేదానికి రెడీగా ఉండాల్సి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, అందుకే బీజేపీ మరి టికెట్ ఇవ్వకుండా ఉందంటారు. అంటే బీజేపీ ఒకటండి, బీజేపీ కొంచెం టికెట్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఉండాలా. కరెక్ట్ అన్నా ఎలా ఉంది, ఇప్పుడు సీఎం రమేష్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానివ్వండి, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏదో టైంలో షెల్టర్ కోసమో ఏదో రకంగా బీజేపీలో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు లేకపోతే అట్లీస్ట్ ఆ పార్టీకి కొంచెం ఆర్ఎస్ఎస్లో అఫిలియేషన్ అయ్యి ఉండాలి. లేదా బీజేపీ మెంబర్ అయి ఉండాలా ముందుగా జాయిన్ అయ్యి, లేకపోతే ఆర్ఎస్ఎస్ అఫిలియేషన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు జాయిన్ అవ్వకుండా టికెట్ డిక్లేర్ చేయని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు, ఆయన పొద్దున్న జాయిన్ అయ్యారు, సాయంత్రానికి ఇచ్చారు అట్లీస్ట్. సో రఘురామకృష్ణ అలా కూడా జాయిన్ అవ్వలేదు కదా టికెట్ ఇచ్చేదానికి. సో ఆ ఆస్పెక్ట్లో ఏంటంటే బీజేపీ జాయిన్ అవ్వలేదు కదా అని ఇవ్వనుండు. ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని అటాక్ చేసిన క్రమంలో బీజేపీకి జరిగిన పెద్ద మేలేం లేదు ఆయన వైసీపీని అటాక్ చేయడం వల్ల. సో బీజేపీకి తర్వాత వైసీపీకి ఆల్రెడీ ఒక బాండింగ్ ఉంది కాబట్టి, సో బీజేపీ మీద వైసీపీ కొంచెం ఒత్తిడి తెచ్చి ఇతని వల్ల మాకు ఇబ్బందికర పరిణామాలు వచ్చినాయి, మమ్మల్ని బాగా అటాక్ చేశారు,
మీరు ఏదైనా సీట్ ఇస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, మన మిత్రపక్షానికి కూడా కొంచెం ఇబ్బంది అయితే కొంచెం ఆలోచించు రిక్వెస్ట్ చేసి ఉండటం వల్ల మేబీ బీజేపీ తనని కన్సిడర్ చేసి ఉండకపోవచ్చు అనేది కూడా బయట ఒక స్పెక్యులేషన్ ఉంది. సో కారణాలు ఏదైనా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి అంత ఈజీగా ఫెయిల్ అయ్యే వ్యక్తి కాదు. మరి అప్పుడు ఎంపీగా పోటీ చేశారు, మరి ఎమ్మెల్యేగా అంటున్నారు, మరి ఎంపీ టు ఎమ్మెల్యే అది ఎలా ఉంటుందంటారు? ఎలా ఉన్నా రఘురామకృష్ణరాజుగానే ఉంటారు కదండి, అందులో సెకండ్ థాట్ లేదు. ఇన్ కేస్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కూటమి పవర్లోకి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆయన మినిస్ట్రీ అడుగుతారు. ఆయన అంత ఈజీగా నేను కామ్గా ఉండే రకం కాదు కాబట్టి అక్కడ కూడా తలనొప్పులే మళ్ళీ టీడీపీ అధినాయకత్వానికి. ఇన్ కేస్ టీడీపీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తే అక్కడ కూడా మళ్ళీ ఇబ్బందికరం. ఇంకోటి ఉండి నుంచి కూడా ఇతనికి వ్యతిరేకత ఉంది. ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది దీని మీద. సీట్ ఇచ్చినంత మాత్రాన గెలుస్తారో లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. లోకల్ లీడర్షిప్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతవరకు ఇన్ని సపోర్ట్ చేస్తారనేది కూడా చూసుకోవాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏ పార్టీ తీసుకున్నా కూడా ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటారు. అంటే ప్రెసిడెంట్ చూస్తే ఇబ్బందులు తప్పవని కనిపిస్తా ఉంది. ఇది నేను నాకు సొంతగానే నేనేం చెప్పట్లా. ప్రెసిడెంట్ 2013 ఆ టైం నుంచి పాలిటిక్స్లో ఆయన కొంచెం నేను అబ్జర్వ్ చేస్తుంది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇంకా గుర్తుంది. వైసీపీ గురించి 2014లో ఆయన ఎక్స్పెల్ అయ్యే టైంలో ఆయన చెప్పిన వాటి, నేను పౌరాణిక సినిమా చూద్దామని వెళ్తే వీళ్ళు నాకు చింతామణి సినిమా చూపించారో లేకపోతే బ్లూ ఫిలిం చూపించారో ఏదో ఆ మాట అన్నాడు ఆయన. సో ఆ స్టేట్మెంట్ ఇంకా గుర్తుంది నాకు. సో అంత ఇదిగా అంత సర్కాస్టిక్గా ఉంటాడు ఆయన, అంత ఈజీగా అడ్జస్ట్ అయి ఉండే మెంటాలిటీ కాదు ఆయన. ఓకే, సో ఆ మధ్య ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన చెయ్యను అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సినారియో చూసుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే అంత ఈజీ కాదు అది, ఇండిపెండెంట్ గా గెలవడం అనేది. అంటే ఏదో మిరాకిల్ జరిగిందో తప్ప. ఇంకోటి ఇప్పుడు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈయన సపోర్ట్ ఎవరు చేయరు కదా. టీడీపీ సపోర్ట్ చేయదు, జనసేన సపోర్ట్ చేయదు, బీజేపీ సపోర్ట్ చేయదు, వైసీపీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఆల్ ఫ్రంట్ ఎనిమిలానే ట్రీట్ చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఎంతమంది శత్రువులను కూడగట్టుకొని ఇండిపెండెంట్గా గెలవడం అంతా ఈజీ కాదు. ఇంకోటి ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఆల్మోస్ట్ దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికి ఆయన పెద్దగా చేసిన డెవలప్మెంట్స్ కూడా ఏం లేవు కాబట్టి ప్రజలు కూడా అంత ఆదరించే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనే ఆలోచనని విరమించుకొని ఉండండి సార్. ఓకే, సో ఆ మధ్య ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన చెయ్యను అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సినారియో చూసుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే అంత ఈజీ కాదు అది, ఇండిపెండెంట్ గా గెలవడం అనేది. అంటే ఏదో మిరాకిల్ జరిగిందో తప్ప. ఇంకోటి ఇప్పుడు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈయన సపోర్ట్ ఎవరు చేయరు కదా. టీడీపీ సపోర్ట్ చేయదు, జనసేన సపోర్ట్ చేయదు, బీజేపీ సపోర్ట్ చేయదు, వైసీపీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఆల్ ఫ్రంట్ ఎనిమిలానే ట్రీట్ చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఎంతమంది శత్రువులను కూడగట్టుకొని ఇండిపెండెంట్గా గెలవడం అంతా ఈజీ కాదు. ఇంకోటి ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఆల్మోస్ట్ దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికి ఆయన పెద్దగా చేసిన డెవలప్మెంట్స్ కూడా ఏం లేవు కాబట్టి ప్రజలు కూడా అంత ఆదరించే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనే ఆలోచనని విరమించుకొని ఉండండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.